So we first poured it. రెడీ అయిపోయండి. చాలా ఎమ్మిగా ఉంటాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు అయితే పిల్లల కోసం కొన్ని హెల్దీ స్నాక్ రెసిపీస్ అయితే చూద్దాము. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి కానీ చేయిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుందండి. సో మన ఫస్ట్ రెసిపీ ఏంటంటే ఆల్మండ్ కుకీస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ అంతా కూడా సో ఈ రెడీమేడ్ ఆల్మండ్ ఫ్లోర్ అయితే నేను శామ్స్ క్లబ్లో తీసుకున్నానండి. ఇది గ్లూటెన్ ఫ్రీ, ఆర్గానిక్ అనమాట. సో మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కుకీస్ కోసం ఏంటంటే నేను 1.5 కప్పు ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాను. 1/2 కప్ ఏంటంటే ఆర్గానిక్ పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. మీకు షుగర్ వద్దు అని అనుకుంటే దాని ప్లేస్లో డేట్స్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పౌడర్ షుగర్ అయితే 1/2 కప్ తీసుకున్నాను. అండ్ బటర్ తీసుకున్నానండి. బటర్ ఏంటంటే కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి అయితే రావాలి. మీరు కానీ సాల్టెడ్ బటర్ కానీ తీసుకుంటే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదు, లేదంటే సాల్ట్ కూడా లైట్గా ఒక పించ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే బటర్ అండ్ పౌడర్ షుగర్ అయితే బాగా మిక్స్ అయిపోవాలండి. ఫస్ట్ అయితే ఈ రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో నేను కొంచెము వెన్నెలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలో నేను జస్ట్ బేకింగ్ పౌడరు ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. బేకింగ్ సోడా అయితే నేను యాడ్ చేయలేదండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను 1.5 కప్పు రెడీమేడ్ ఆల్మండ్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనము జస్ట్ చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏం క్రాక్స్ లేకుండా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీనికి ఇంకా ఏమీ వెట్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ బటర్ షుగర్ సిరప్తో ఆల్మండ్ ఫ్లోర్ బాగా మిక్స్ అయిపోయి మనకి మంచిగా కన్సిస్టెన్సీ అంటే మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. మనకి ఏ రకమైన మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రాక్స్ లేకుండా జస్ట్ ఇట్లా రౌండ్గా అయితే చేసుకొని దానిపైన ఏంటంటే క్రష్డ్ ఆల్మండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. You are making for whom? Everyone. For everyone? Good job. Okay. For everyone. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం క్రష్డ్ బాదం అయితే ఆ ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ అయితే ఉండాలండి ఒకదానికి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత బాగా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి మినిమం ఇంత గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ కానీ ఉంటే మనకి కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. బ్యాక్ సైడ్ కానీ మనకి కలర్ వచ్చిందంటే కుకీస్ రెడీ అయిపోయినట్టే అండి. ఇవి తీసేసిన తర్వాత ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత కొంత గట్టిగా అయిపోతాయి. అందుకని అయితే మనం చూసుకొని అయితే ముందుగానే తీసుకోవాలి. బ్యాక్ కలర్ కొంచెం ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిందంటే మనమైతే వెంటనే స్టవ్ ఆవెన్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే ఫూల్ మఖానాతో లడ్డు చేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను ఫూల్ మఖానా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫూల్ మఖానా హెల్త్ బెనిఫిట్స్ అయితే అందరికీ తెలిసిందే కదా. దీంతో చాలా వెరైటీస్ చేస్తారు. మేము టెంపుల్కి, కృష్ణా టెంపుల్కి వెళ్తే అక్కడ ఈ ఫూల్ మఖానాతో బర్ఫీ చేస్తారండి. అది చాలా బాగుంటుంది. ఇంకా మిక్స్చర్ కూడా చేసుకుంటాం. ఫస్ట్ ఫుల్ మఖానా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు, తర్వాత పిస్తా, మిలన్ సీడ్స్, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం బదులు పౌడర్ యాడ్ చేశాను. అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకుంటాము. చాలామంది ఏంటంటే బెల్లం పాకం పట్టి యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ జస్ట్ సీడ్లెస్ డేట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే మనము ఫూల్ మఖానా గ్రైండ్ చేసుకుందాము. ఫూల్ మఖానా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగతావి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, డేట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి లడ్డు చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చక్కగా అయితే మనము ఇంకేం యాడ్ చేయకుండా
హ్యాపీగా లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు అండి. ఈ లడ్డు చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా మీ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే వీట్ ఫ్లోర్ కుకీస్ అండి. దీనిలో అయితే నేను కంప్లీట్గా షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే మనము బటర్ని రూమ్ టెంపరేచర్కి తెచ్చుకున్న తర్వాత దానిలో నేను కొంచెం హనీ యాడ్ చేశాను. హనీ అండ్ తర్వాత ఏంటంటే వెనలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో మనము వీట్ ఫ్లోర్ యాడ్ చేయాలి. సో వీట్ ఫ్లోర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇట్లా 2గా డివైడ్ చేసుకొని జస్ట్ మనము ఆ చపాతీ రోలర్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని ఒక 1 ఇంచ్ థిక్నెస్ ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్తో అయితే ఇవి జస్ట్ కట్ చేసుకోవడమే. దీనిలో కూడా నేను జస్ట్ బేకింగ్ పౌడర్ కొంచెం యాడ్ చేశానండి. బేకింగ్ సోడా అయితే నేను అసలు యాడ్ చేయలేదు. ఇలా పిల్లలు స్టార్ షేప్ కట్ చేసి దానిపైన కొన్ని క్యాష్యూస్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే నార్మల్గా మన అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జస్ట్ 15 మినిట్స్ బేక్ చేస్తే అయితే యమ్మీ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇది నేను దీనిలో అయితే షుగర్ ఏమి యాడ్ చేయలేదు. హనీ సిరప్ యాడ్ చేశాను, హనీ యాడ్ చేశాను అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం స్వీట్నెస్ కొంచెం తగ్గింది వెన్ కంపేర్ టు ఆల్మండ్ కుకీస్. బట్ పిల్లలు అయితే బాగానే ఇష్టంగానే తిన్నారు. చూసారా ఏదో బాగున్నాయని చెప్పి చూపిస్తుంది. సో వీటితో పాటు నేను కొన్ని పప్పు చెక్కలు కూడా చేశానండి. కానీ పప్పు చెక్కలు అందరికీ తెలిసిందే, దాని రెసిపీ అయితే ఏం షేర్ చేయనక్కర్లేదు కదా. సో అందుకని అయితే నేను దాని గురించి అయితే ఏమీ వీడియో అయితే చేయట్లేదు. మా ఇంట్లో స్వీట్ ఉంటే కంపల్సరీగా హాట్ కూడా ఉండాలి. సో దాంతోపాటు పప్పు చెక్కలు కూడా చేశాను. పిల్లలకి సమ్మర్ క్యాంప్ ఉందన్నమాట. సో వాళ్ళకి ఇష్టమైనది తీసుకెళ్తారని చెప్పి ఇన్ని వెరైటీస్ అయితే చేశాను. ఇవ్వండి ఈరోజు రెసిపీస్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.